Hi guys, we are going to Koilsar for fish, but there is no fish. Arey, na English kadiya na. ఎందుకు అవుతున్నావురా? వాడిని నడపనిరా మెల్లగా. ఒకటే హైబత్ చేస్తున్నావు. ఉన్నాయి చిన్న గల్లీలు చేస్తారా అన్ని బీప్ సౌండ్ వేయలేదురా. అరే మైక్ కనుక పేలే పాకెట్ ఉండాలి. ఒక్క నిమిషం. Hi guys, we are going to Koilsar for fish, but there is no fish. Arey, na English kadiya na. Maadu ee kadiya. ఏం కాదురా. చెప్పు ఇప్పుడు ప్లాన్ ఏంది చెప్పు. మనం చేసేది Koilsar పోదాం రా. పోయి ఏం చేద్దాం? చేప తిందాం. ఓకే, దాని గురించి డీటెయిల్స్ అవన్నీ చెప్పు. చెప్పను బ్రదర్. చేప 250 rupees kgs. చేప ప్లస్ కుక్ చేసేసారు వాళ్ళు. ఫ్రై చేసేసారు, కర్రీ చేసేసారు. ఇంకా పోయి తినాల్సిందే. ఇంటర్వ్యూ చేస్తున్నారా? నేను వాడు బైక్ కూడా పట్టుకుంటలేడు చూసినా. ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వు చెప్పురా. Bro, we are going to Koilsar for raiding fish. We are going to Koilsar for raiding fish. Trying some. మేము చిన్న పిల్లని తీసుకెళ్తున్నాం పోయిసారి వీడి చూడలే, చూపించుకొని వస్తాం వీడిని. సో ఈ రోజు ప్లాన్ ఏంటంటే కోయిల్సాగర్ వెళ్తున్నాము. నాకు లేపుకొచ్చిర్రు. నేను మంచిగా అనుకోండి ఇంట్లో 2-3 hours మంచిగా నిద్ర అయింది. కానీ ఈ కొడుకులు నాకు లేపుకొచ్చింది. నాకు చెప్పలేను, అట్లనే ఇట్లనే వచ్చేసిన. ఏం బట్టలేదు. ఎవరు లేపుకారాలి కానీ మా చిల్లర గాడు ఎవరు ఉండరు. సో ప్లాన్ ఏంటంటే కోయిల్సాగర్ వెళ్తున్నాం. యాక్చువల్గా నేను వచ్చిన ప్రతిసారి ఒకసారి మా కోయిల్సాగర్ వెళ్ళడానికి ట్రై చేసా. అంటే అక్కడ బ్యాక్ వాటర్ అనమాట. కోయిల్సాగర్ మెయిన్ వ్యూ కాదు, ఎందుకంటే బ్యాక్ వాటర్స్ నేను చాలా రీల్స్ అయితే పోస్ట్ చేసిన ఉంటాను, చాలాసార్లు విజిట్ చేసిన. అది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అది బ్యాక్ వాటర్స్. అండ్ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. ఏమంటావు? వాటర్ ఫుల్ ఉంది ఇప్పుడు. బ్యాక్ వాటర్ ఏం లేదు. అమ్మాయి ఏం టార్చర్. మొత్తం వాటర్ ఉన్నాడా? వీడు మమ్మీస్ బాయ్ ఏం పెట్టుకున్నాడు కానీ డబ్బా పట్టుకున్నాడు అంతే. తింటాం రా, ఇంటికి మళ్ళీ తీసుకెళ్ళాలా? మళ్ళీ ఈ బాడీలో పట్టుకొస్తాడు, ఇంకో బాడీలో ఈ బాడీలో పట్టుకొస్తాడు. అది ఎప్పుడు పక్క క్యారీ చేస్తాడు. పక్క క్యారీ చేస్తాడు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోరారా? అరే నేను ఆది చెప్పి అంతే. అంతేనా? అంతే. ఓకే, వేరే ఇంటర్ బడీస్. బాగుంది ఇంగ్లీష్. నీది ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు. అంతేనా? చేపనే అవుతుంది అంతే కదా. అవురా, చేపకి ఈత నేర్పోదురా? దానికి పుట్టినప్పటికెళ్ళి వస్తుందా ఈత? మీరేరా కార్ నడిపేది? మీరు విండీజిల్. బ్రో రైడర్ విండీజిల్. వాడు వీడా? మాట్లాడు. మహబూబ్నగర్కి ఎన్ని కిలోమీటర్ చెప్పు. చెప్పు. రోజు నేనా నువ్వా? అంటే బ్లాగర్ నువ్వా నేనా? బ్లాగర్ కాదు, పాడ్కాస్ట్ అవుతుంది లాస్ట్ కేక్. ఓకే, అదే అంతే కదా. 22 ఆడికెళ్ళి ఒక 10-12 ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాము? ఏంది మొత్తం క్లియర్ గా చెప్పు. ఫస్ట్ మహబూబ్నగర్కి వెళ్ళి కోయిల్సార్ పోతున్నాం. ఫస్ట్ దేవరకద్రా పోవాలి. దేవరకద్రా 22 kilometers. ఆడికెళ్ళి 10 or 12 ఉంటుంది కోయిల్సార్. కోయిల్సార్ ఒక ప్రాజెక్ట్ రిజర్వాయర్ డ్యామ్ ఏదైనా చెప్పొచ్చు. అది జున్నికి పోతున్నాం చాండోలే అని. ఇంకోటి సన్సెట్ ఉంది, సన్సెట్ చూద్దాం ఆడ ఎట్లుంటది ఏం కదా అని. ఓకే, ఏమంటావు? అంతేగా. ఇప్పుడు పోయే సన్సెట్ చూడనికనే కదా. ఇది ఇంతియాజ్ అని బండి. ఓకే ఓకే, లాస్ట్ ఇది కామన్ వర్డ్ కానీ హైలైట్ చేసి ఇప్పుడు ఈ టియాగో నుంచి ఓమ్నికి షిఫ్ట్ అవుతున్నాము. ఇది మొత్తం చూపిస్తాం. ఇంకెళ్ళి ఇక్కడికి వెళ్ళేదా? ఇది ఏముంది? ఓమ్ని చలో ఎక్కేసి. మినీ బస్. ఓకే అమ్మా ఫస్ట్ ఇయర్ పడుతుందా ఇది?
ఫ్రమ్ టియాగో టు ఓమ్ని. సో ఇదే అయిపోయా. ఎక్సైట్మెంట్ ఎక్కువరా. ఎక్సైట్మెంట్ ఏమైంది? ఆగరా ఫస్ట్ అట్లా చేయవు, పరీక్షలు పెడతారు వాళ్ళు. ఆడబడుతున్నాయి స్టార్టింగ్ ప్రాబ్లం. రావట్లేదే. ఏ నేను నేర్చుకుంటా ఇప్పుడు నేర్చుకుని దాన్ని నేను మూమెంట్ చేస్తాడు. ఓ ఏంది అది రోజు రోజుకి బండిని ఏమో చేస్తున్నావు. ఓ అమ్మో చాలా రోజుల తర్వాత బస్సు లాగా ఉంటది ఓమ్ని. గిడియోడు బస్ డ్రైవర్ లాగానే కూర్చున్నాడు. ఆర్టీసీ డ్రైవర్. అరే చాలా రోజులకి వెళ్ళి నడుతున్నా హైట్ అనిపిస్తున్నా చాలా రోజుల తర్వాత నడుతున్నా ఎప్పుడు పడుకుని నడుపుకుంటాడు ఆయన. ఇప్పటి వరకు పడుకొని నడుపుకుంటాడు. బ్యాగులు ఎట్లా పడుతున్నాడు, ఇట్లా సీట్ పెట్టాను ఎంజాయ్ చేసి పడుతున్నాడు ఆయన. పిల్లలు ఉన్నారా ముందు జరగండి రా. అరే విజయ్ మహబూబ్ నగర్ వస్తే ఈ లోకల్ లో తిరగడము, కొన్ని ప్లేసెస్ కి, నా ఫేవరెట్ ప్లేసెస్ కి ఎప్పుడు ఈ ఓమ్నే వాడుతుంటాము. ఇదే మా క్యాంపర్ వ్యాన్, మల్టీ యూటిలిటీ వెహికల్ అన్ని ఇదే. సో బ్యాక్ సైడ్ అంతా స్పేస్ ఉంటది, ఆ సీట్స్ తీసేసి పండుకోవడమే. అరే ఏం ఎగిరిస్తున్నావు రా ఒకటి. ఇప్పుడు నీ అబ్బా సైడ్ తీసుకో. తాతో ఈ 4x4 ఇది 4x4 4x4 అంట. అంతా ఆఫ్ రోడింగ్ కదా, మొత్తం ఆఫ్ రోడింగే. రా నువ్వు ఆఫ్ రోడింగ్ మామా. ఈ జంపింగ్ ఏందిరా? జంపింగ్ పాడలేటు మా అంతా కూడా ఇంత ఊగేదిరా. అదే కదా ఆర్టీసీ పోతాం మా ఇద్దరు నీళ్ళు వచ్చి గిన్నె తీసుకో. వచ్చేసింది. అరే బంక్ ఉందమ్మా. మూవీ వచ్చిందిరా మెల్లారే. అంతా రష్ చూపిస్తుంది కదా. మొత్తం హైపర్. అరే మీరు బస్ లో కూర్చున్నట్టే ఉందిరా. అమ్మ ఇండికేటర్లు పనిచేస్తున్నా చేయబెడదామంటే ఇది చూడు, ఇది అద్దం దింపనికి వస్తలేదు, పోయింది ఇది. చేయబెట్టి అద్దం వస్తలేదు. అవతలు ఇయ్యాలట, అవతలు ఇయ్యాలంట. వాడు హైబత్లు ఉన్నాడు. పెట్టు. అమ్మ అటు సైడ్ ఉందా, ఇటు సైడ్ ఉందా? వావ్, ఇట్ ఈస్ వర్కింగ్. హ్యాండ్ బ్రేక్. సో ఇది మళ్ళీ తీసేసి మనకి ఇచ్చాలి. పెట్టుకో. హైలైట్ రా ఇది. అసలే మరి ఇది మళ్ళీ కోల్డ్ స్టార్టా? అరే ఆగు ఆయన ఇంకా చూసి బ్రేక్ కొట్టు. రైట్.
ఇంత దూరం ఉన్నాయా? నేను లేవంటున్నా అసలు ఇంతగానము. నేను చెప్పిన ఆల్రెడీ వాడు ముందునే చెప్పిండు ఆల్రెడీ కానీ ఏం చేస్తారు ఇప్పుడు? హ్యాండ్ బ్రేక్ ఇది ఉందా? పడతలేదు అయితే దాని మెకానిజం ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ పడుతుందా? యాంటిక్ పీస్ విన్సెంట్ కాదు, ఇంత దూరం వచ్చినాము మనము వ్యూ చూద్దాం అంటే హ్యాండ్ బ్రేక్ ప్రిపేర్ చేస్తాం. ఓకే ఫైనల్ ఓన్లీ వన్ పీస్ ఇన్ ఇండియా. ఓన్లీ వన్ పీస్. ఓన్లీ వన్ డ్రైవర్ ఇన్ ఇండియా ఆల్సో. నో. అరే బోల్ ఉస్కో. ఏమని చెప్పాలి? బోల్ కోయిల్ సార్ బ్యాక్ వాటర్ ఇదే. బ్యాక్ వాటర్ ఇదే అంటే మేము ఫస్ట్ అడుగున్నాయా ఆ గుట్టల దాకా పోతుండే. అంటే ఇప్పుడు బ్యాక్ వాటర్ ఫుల్ వచ్చిందా, నీళ్ళు వచ్చినాయి, లేకపోతే మంచిగా బండి అంత వరకు పోతుంది మరి. సరే నెక్స్ట్ టైం ఫిబ్రవరిలో చూపిద్దాం. అది ఇట్లా బ్యాక్ వాటర్ అది చూసి మాట్లాడరా. ఈ వీడియోలో మళ్ళీ ఫోటోస్ కొన్ని ఆడ వరకు వస్తున్నాను. He is the owner of that vehicle. Vintage vehicle. వీడియో ఇప్పించిన బండి. Oh, మైదిలే ఆగాలి. okay. He's a tester. హిందీలో ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ మొత్తం ఇదంతా ఇప్పుడు ఫాగ్ కదా. Yes. సో ఇది కోయిల్ సాగర్ అన్నమాట, బ్యాక్ వాటర్ ఇది. ఇది చూడు బ్లాగ్ చేద్దామంటే ఏదో ఒకటి మధ్యలో దానిపైనకి అట్లా వీడియో తీయాలంటే ఇప్పుడు నేను. సో ఇది బ్యాక్ వాటర్. యాక్చువల్గా ఇదైతే ఏదైతుందో ఇదంతా వాటర్ ఇంతగానో ఉండకుంటుండే. సో మేము అక్కడ వెళ్ళి మేము మంచిగా క్యాంపింగ్ వేసుకుంటే బైక్ ఆపి కొంచెం బండి ఆపేసి ఆ సీట్స్ బయటకు పెట్టి మీరు ఏవైతే ఇంతకుముందు రీల్స్ చూసారో అవన్నీ అట్లా హరిగట్లన్నీ ఆడ వేస్తుండే. ఇప్పుడు ఏదో మొత్తం వాటర్ వచ్చేసినాయి. ఇక్కడ వరకు అసలు వాటర్ ఉండకుంటుండే. ఆ స్తంభం కంటే ఇంకా చాలా అంటే ఈ నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు లోపలికి వాటర్ ఉండకుంటుండే. సో ఇది ఇప్పుడు దీని ముందు వెళ్ళి ద మెయిన్ పార్ట్ చూపిస్తాం.